తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం సందర్భంగా రేపు పీజీ కాలేజ్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న భారీ సభను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రేపటి సభకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లాకి పరిచయం అవసరం లేనటువంటి పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు. నమస్కారం. జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరు నమస్కారం తెలియజేసుకుంటూ, సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో మరి ఒకసారి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటికి వారు మొదటిసారి మంత్రిగా బాధ్యతలు తీసుకొని 40 ఏళ్ళు అయిందని చెప్పి వారి ఆత్మీయ అభిమానులంతా కూడా ఒక పెద్ద భారీ బహిరంగ సభను అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. చాలా సంతోషం. వారు ఆ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాడు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసి తర్వాత క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం వారి పనితీరుకి నిదర్శనం అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. వారు జిల్లా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా పెట్టుకొని ఎక్కడ ఉన్నా కూడా జిల్లా నలుమూలలా కూడా ఏ గ్రామం పోయినా కూడా వారి అభివృద్ధి చిహ్నాలే కనిపిస్తాయి. వారు శంకుస్థాపన చేశారంటే ప్రారంభోత్సవం కాకుండా మిగిలిపోయినటువంటి పని కూడా ఈ జిల్లా మొత్తం మీద లేదని చెప్పడం మాకు చాలా గర్వకారణం. రైతు సంక్షేమమే పరమావధిగా అనునిత్యం రైతుల సంక్షేమానికి పాటుపడుతూ ప్రతిరోజు ఆయన ఈ జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, బయట రాష్ట్రాల్లో ఉన్నా కూడా రైతు సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. అలాగే రోడ్లు, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఎనలేని కృషి చేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు. అందుకే ఎవరైనా కూడా వారిని పిలిచి, వారు అడగకపోయినా కూడా పిలిచి ఆహ్వానించి మంత్రిగా వారిని కూర్చోబెట్టారంటే వారి పనితనానికి నిదర్శనం అని చెప్పడం సందేహం లేదు. కాబట్టి వారు 40 వసంతాలు మంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు జరిగే ఈ కార్యక్రమానికి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి అత్యధికంగా తరలి వచ్చి వారికి మనం ఆశీర్వచనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సమావేశ ముఖ్య ఉద్దేశం ప్రెసిడెంట్ గారు చెప్పారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని, మకుటం లేని
అభివృద్ధి ప్రదాతగా జిల్లా నలుమూలల అభివృద్ధి కాముకుడిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి ఈ 40 సంవత్సరాల ప్రస్థానంలో అలుపెరుగని పోరాటం చేస్తూ అభివృద్ధి కాముకుడిగా ఆయన ఎక్కడ మిత్రులు చెప్పినట్టు ఎక్కడ అంటే పాలేరు నుంచి వాజేడు వరకు కూడా ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయనటువంటి గ్రామం ఉండి ఉండదు. ఆయనను అడిగితే అభివృద్ధి ఖచ్చితంగా వెంటబడి మరీ ఆ అభివృద్ధిని ఎంతటిదైనా, అది ఢిల్లీ అయినా హైదరాబాద్ అయినా తిరిగి మరీ పని చేపించేటటువంటి వ్యక్తిగా, రాజకీయ దురంధరుడుగా ఈ జిల్లాలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకొని ఎదుటి వాళ్ళు ఏం చేస్తారనే దానికంటే కూడా ముందు చూపుతో అభివృద్ధిని చేసే దానికోసం ఆరాటపడినటువంటి వ్యక్తిగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ఆత్మీయ సమ్మేళనం అలాగే 40 సంవత్సరాల ప్రస్థాన విజయోత్సవాన్ని పెద్ద ఎత్తున మరి అభిమానుల మధ్యలో ఖమ్మంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల్లో ఆయన ఏ విధంగా అయితే ప్రతి గ్రామంలో శంకుస్థాపన రాయిని వేశారో ఆ అన్ని గ్రామాలలో కూడా ఆ గ్రామాల నుంచి వచ్చి తుమ్మల గారిని మాకు ఈ గ్రామంలో ఈ పని చేయాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మరి నిర్వహించాలని చెప్పేసి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తుమ్మల గారి అభిమానుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం రేపు జరగబోతుంది డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో. దీనికి ఖమ్మం జిల్లా మొత్తం ఉన్న తుమ్మల అభిమానులు, అలాగే అన్ని రాజకీయ పార్టీ ప్రముఖులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని 40 సంవత్సరాల నుంచి ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్న మన అభిమాన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి సన్మానం కృతజ్ఞతా సభ కాబట్టి దాన్ని పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు నాగండ్ల దీపక్ చౌదరి గారు చెప్పినట్టు మేము 3 రోజుల నుంచి ఖమ్మం నగరంలో తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ సందర్శించడం జరుగుతోంది. మేము వాస్తవంగా ఇవన్నీ ఒక రోజులో కంప్లీట్ చేద్దామని ఒక రోజు పొద్దున్న సాయంత్రం అనుకున్నాం. ఇలా 3 రోజులు కూడా చేస్తే కూడా ఇప్పుడు దీపక్ చౌదరి గారు చెప్పినట్టు ఒక దగ్గరికి పోతే 10 శిలాఫలకాలు కనబడుతున్నాయి. అలాగే 3 రోజులు చేసినప్పటికీ మేము కనీసం 20% కూడా చేయలేకపోయాం. అదేవిధంగా మేము ఎక్కడైనా పోయి తుమ్మల గారి శిలాఫలకం దగ్గర ఆ ప్లేస్ని చూసేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలే ముందుకొచ్చి ఆ డేట్ కనబడకపోయినా ఆ శిలాఫలకం పాతగై కొద్దిగా కలర్ పోయి ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళే వచ్చి ఇది ఫలానా డేట్లో ఫలానా టైంలో తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని శంకుస్థాపన చేశారండి, ఆ పక్కనదేమో ఇది శంకుస్థాపన, అది ప్రారంభోత్సవం. మరి ఇది రాకముందు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మరి వచ్చిన తర్వాత తుమ్మల గారి నాయకత్వంలో ఇది వచ్చిన తర్వాత ప్రజలకు మంచి సౌకర్యంగా ఉంది. వారే ప్రజలే ముందుకు వచ్చి చెప్తున్నారు. మేము కూడా ఖమ్మం పట్టణం మొత్తం 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ మళ్ళా కార్పొరేషన్ మన కార్పొరేషన్ అధ్యక్షులు దీపక్ చౌదరి నాయకత్వంలో తిరుగుతూ ప్రజల్ని కూడా మేము అక్కడ ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మన నాయకుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కృతజ్ఞతగా జరిగే సభలో పాల్గొనవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు సాయంత్రం 5 గంటలకు మన ఖమ్మంలో తుమ్మల గారి ఆత్మీయ సమ్మేళనం గురించి కార్యక్రమ వివరాలు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు వివరించడం జరిగింది. దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు తుమ్మల గారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో ఉన్నప్పుడు నేను లేను, కానీ చంద్రబాబు క్యాబినెట్ దగ్గర నుంచి మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ వరకు ఆయన మంత్రిగా ఏ పోర్ట్ఫోలియో వచ్చినా కూడా దానికి వన్నె తీసుకొచ్చినటువంటి సంగతి మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరే ఎక్కువ రాసింది కూడా, ప్రచారం కూడా మీరే మీడియా మిత్రులే ఎక్కువ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చరిత్రలో ఒక పేజీ సువర్ణాస్త్రాలతో తుమ్మల నాగేశ్వరరావు గారికి పేరు ఉంటుంది.
అది ఖమ్మం జిల్లాలో కూడా, మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఒక పేజీ తుమ్మల గారికి కేటాయించబడింది. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం త్యాగం చేసినట్టు మహామహులు చాలామంది మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళ తర్వాత ఈ జిల్లాకి అభివృద్ధిలో ప్రధాన పాత్రని పోషించాడు. ఇందాక దుర్గా గారు చెప్పినట్టు పాలేరు నుంచి వాజేడు వెంకటాపురం గిరిజన ప్రాంతాల వరకు ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ప్రతి గ్రామంలో ఆయన స్తూపాలు, అంటే శిలా ఫలకాలు, అది శంకుస్థాపన కావచ్చు, ప్రారంభోత్సవం కావచ్చు, 1కి 4 ఉంటాయి. సత్తుపల్లిని కానీ, భద్రాచలాన్ని కానీ, ఖమ్మం కానీ, పాలేరు కానీ అన్ని నియోజకవర్గాలకు సమానంగా ఆయన ఒక నియోజకవర్గానికి మంత్రిగా కాకుండా, కానీ గతంలో ఉన్నటువంటి మంత్రుల్లా కాకుండా ఆయన ఒక రాష్ట్ర మంత్రిగా ఆయనకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలో ఆయన సక్సెస్ అయినట్టు మనందరికీ తెలుసు. ఆయన జగమెరిగినటువంటి బ్రాహ్మణుడు. ఆయన గురించి ప్రత్యేకంగా మేము ఈ వేదిక మీద చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. ఆయన నిస్వార్థపరుడు. ఇంకోటి ఏంటంటే ఆయనకి రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు తప్ప రాజకీయ శత్రువులు లేరు. అన్ని పార్టీల నాయకులు ఆయన అభిమానిస్తారు. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ఒకరిద్దరు ప్రేలాపనలు పేలినప్పటికీ తర్వాత మన ప్రైవేటుగా మాట్లాడినప్పుడు ఆయన విమర్శించేవాడు మాత్రం ఒక్కడు ఉండడు. ఎందుకంటే ఆయన నైజం అలాంటిది. ఆయన కూడా వ్యక్తిగతంగా ఎవరిని దూషించేవాడు కాదు ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో. మరి ఒకప్పుడు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బలంగా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ అట్లే ఉంది, కానీ కమ్యూనిస్టులు అంతరించిపోయారు, చాలా తగ్గిపోయారు. కమ్యూనిస్టులు అంతా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నుంచి ఆయనతో పాటే ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆయన కేడరు, ఖమ్మం జిల్లాలో కేడర్ నాకు తెలిసినంత వరకు వాళ్ళకి వ్యక్తిగతంగా ఎలాంటి ఉపయోగం జరగకపోయినా ఒక మంచి నాయకుడు ఈ జిల్లాకు అవసరం అని చెప్పి ఆయన ఎటు ప్రయాణం చేస్తే అటు, ఆయన టీఆర్ఎస్లో పోతే టీఆర్ఎస్లోకి అదే మొత్తం ఆయన అభిమానులు. అది గంపగుత్తగా ఆ రోజు టీఆర్ఎస్కి ఒక ఎంపీటీసీ, ఒక పంచాయతీ కూడా లేనటువంటి రోజుల్లో ఆయన కేసీఆర్ గారు ఆహ్వానిస్తే వచ్చి ఆయనతో పాటు ఆయన అభిమానులు వచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఎంత బలంగా నిర్మించారో మీ అందరికీ తెలుసు. జెడ్పీ చైర్మన్ దగ్గర నుంచి అన్ని పదవుల్లో చివరికి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ కానీ, మరి లోకల్ బాడీ ఎలక్షన్ ఎమ్మెల్సీ కానీ అన్నీ కూడా ఆయన చేతి మీద గెలిపించడం జరిగింది. సార్ తర్వాత వచ్చిన పరిణామాలు ఇప్పుడు అవసరం లేదు, మీకు తెలుసు. దాంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మన అదృష్టం, జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు సమన్వయంతో, ఆయన సీనియర్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరితోని సమన్వయం చేసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మరి అందరి క్యాడర్ని కలుపుకొని అందరికీ అవకాశాలు కల్పించే విధంగా ఆయన కొత్తగా ఈ పార్టీలో చేరిన మేమందరం మరి నిజంగా ఇన్ని సంవత్సరాలు త్యాగం చేసి ఆయనతో పాటు ఉన్నప్పుడు కూడా ఆయన డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు, మనం కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరాము, కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి త్యాగాలు చేసినటువంటి క్యాడర్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకని చెప్పి బహిరంగంగా చెప్పి ఆయన ఇవాళ పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు. పార్టీలో ఒక నాయకుడిగా, మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అందుకనే ఇది కాంగ్రెస్ పార్టీగా పెట్టినటువంటి సభ కాదు. అందుకనే ఇది ఆయన అభిమానులు ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. దీనికి మనం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, మన క్యాబినెట్లో మంత్రిగా, మన నాయకుడిగా మనం మద్దతు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఎల్ పార్టీ, బీజేపీ పార్టీ, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులకు కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అందరినీ పిలుస్తూ ఉన్నాం. అది కేవలం తుమ్మల గారి ఆత్మీయులు నిర్వహించేటటువంటి సమ్మేళనం కాబట్టి దీని రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాకు ఆయన చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకోవటం కోసం, ఆయనకు అభినందనలు తెలవటం కోసం 40 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అందరూ ఆ సమ్మేళనానికి రావాలని చెప్పి తుమ్మల గారి అభిమానిగా మరి అందరినీ కోరుతా ఉన్నాను. అట్లనే మీడియా మిత్రులు కూడా మీకు కూడా ఆయనంటే బాగా అభిమానం. ఆయన గురించి ఎక్కువ ప్రచారం చేసింది మాకంటే మీరే ఎక్కువ చేశారు, ఆయన ఏ పార్టీలో ఉన్నా. అందుకని మీరు మరి ఈ ప్రజలు ఎక్కువ మంది మరి ఆ కార్యక్రమానికి రావడానికి తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన